హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి ఫుడ్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలాగా వంట వీడియోస్ అవి సింపుల్ ఈజీ ప్రాసెస్లో చేసుకునేవన్నీ నేను పోస్ట్ చేస్తానండి. బ్యాచిలర్స్ కానీ మన ఇంట్లో లేడీస్ కానీ వంటలు ఎక్కువగా చిటికలు అయిపోవాలని చాలామంది కోరుకుంటారు కదండి. వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా తోటకూర వేపుడైతే చూపిస్తున్నాను ఈరోజు. తోటకూరని ఇలాగా క్లీన్ చేసుకొని గడ్డి పిచ్చి చెట్లు ఉంటాయండి, అవి లేకుండా క్లీన్ చేసుకొని సన్నంగా తరుక్కోవాలండి. ముదురు కాళ్ళు అయితే వేసుకోకుండా లేత వరకు చూసి సన్నగా తరిగి పెట్టుకోండి. తర్వాత వాటర్ పోసి మనం దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటే దానికి ఉన్న పెస్టిసైడ్స్ అవన్నీ పోతాయి. కొంతసేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టినా కూడా బాగుంటుందండి. కొంతమంది అయితే మీరు వేర్లు వరకు అందులో కొన్ని విటమిన్స్ మినరల్స్ అవి పోకుండా ఉండాలంటే ఇట్లా తరుక్కోకుండా కూడా వేర్లు వరకు కట్ చేసి వాటర్లో కాసేపు ఒక 5-10 మినిట్స్ లీవ్ చేసేసేయండి సాల్ట్ వాటర్ వేసి. తర్వాత తరుక్కోండి. మీకు అందులో ఉన్న కాడల్లో ఉన్న సారం కూడా మంచిగా మనకి బాడీకి వస్తుందండి. ఎక్కువ బాయిల్ చేయకుండా కూడా ఈ తోటకూరను ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చండి. బాయిల్ చేస్తే మళ్ళీ వాటర్లో దానిలో ఉన్న విటమిన్స్ ఇవన్నీ పోతాయండి. అందుకని చాలా వరకు నేనైతే ఇంట్లో ఇలాగా తరిగేసి మామూలుగా బాగా కడిగి ఆయిల్లో పోపు పెట్టేసి ఆనియన్ వేసి వేయించుకుంటానండి. అమ్మ అయితే బాయిల్ చేసేసి బాగా గట్టిగా ఉప్పు నీళ్ళల్లోంచి పిండి తాలింపులు వేస్తుందండి. ఈ విధంగా సన్నంగా తోటకూరనైతే బాగా ఫైన్గా తరుక్కోవాలండి. బాగా లేతగా ఉందండి, లెక్క అయిపోతుంది. ఇలా శుభ్రంగా కడుక్కున్న దాంట్లో ఒక గిన్నెలో వేసి తాలింపు పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఇలాగా వాటర్ ఉప్పు వేసి శుభ్రంగా ఇలాగా కొంతసేపు ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకొని మూత పెట్టకూడదండి. మూత పెడితే ఆకుకూరలు అనేవి నల్లగా వస్తాయన్నమాట. ఈ విధంగా బాయిల్ చేసుకున్న దాన్ని పోపు పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవటమేనండి. మీకు ఇష్టమైతే కొంచెం మామూలుగా ఉత్త కారం వేసుకోవచ్చండి, లేదంటే వెల్లుల్లిపాయ కారం వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.